హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2026కి కావాల్సిన స్టాటిక్ జీకే టాపిక్స్ ఏమేం చదవాలి అనేది మనం ప్రీవియస్ పేపర్స్‌ని అనలైజ్ చేసుకుంటూ ఒక్కసారి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. అయితే స్టాటిక్ జీకే టాపిక్స్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే దగ్గరగా ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? ఇదిగోండి 60-70 టాపిక్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? 60-70 టాపిక్స్. ఇన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎంత టైం పడుతుంది? అన్ని టాపిక్స్‌లో ఫ్యాక్చువల్ స్టాటిక్ అంటేనే ఫ్యాక్చువల్. సో, ఈ ఫ్యాక్చువల్ టాపిక్స్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో? గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ రీసెర్చ్ సెంటర్‌లు ఎక్కడున్నాయి? ఫస్ట్ ఇన్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఫీమేల్ ఇలా మీరు చదువుకుంటా గుర్తుపెట్టుకుంటా వెళ్తే ఎంత టైం పడుతుంది? ఈ ఎన్‌టీపీసీ 2026 సరిపోదు. 2028, 29 కూడా మీకు కంప్లీట్‌గా సరిపోదు. సరే. అయితే ఇన్ని టాపిక్స్ కాదు. ఎగ్జామ్‌ని 2026, 25, 24, 2021లో కూడా నోటిఫికేషన్‌లు ఉన్నాయి గదా! సో, ఆ 2019, 21 ఎగ్జామ్ జరిగింది. దాని తర్వాత 2024, 25లో ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించి మనం పాస్ట్ పేపర్స్‌ని అనలైజ్ చేసుకుంటా టాప్ 30 టాపిక్స్ నేను ఈరోజు మీకు లిస్ట్ ఇవ్వబోతున్నాను. ఆ లిస్ట్‌తో పాటు నేను మీకు చదువుకోవడానికి మంచి హ్యాండ్ రిటెన్ మెటీరియల్ కూడా ఆ టాపిక్స్‌కి సంబంధించి ఇవ్వబోతున్నాను. ఫ్రీగా టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు ఈ వీడియోని దీనికి సంబంధించిన పీపీటీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దాంతో పాటు మెమరీ హింట్స్‌తో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మనం ఈరోజు క్లియర్‌గా చూసుకుందాము. అయితే టాప్ 60 నార్మల్‌గా ఇవి ఓవరాల్ సిలబస్‌లో ఉన్న టాప్ 60 టాపిక్స్. ఇవి 60-70 టాపిక్స్ వరకు ఉంటాయి మీకు. ఒకసారి చూడండి, స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. ఈ పీడీఎఫ్ ఇలానే ఇస్తాను నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో. టెన్షన్ ఏం లేదు. అయితే దీనికి సంబంధించి ఈ 60 టాపిక్స్‌లో రిఫైన్ చేసి గతంలో వస్తున్న టాపిక్స్ అన్నీ మనం క్రోడీకరించుకుంటే ఒక 10 టాప్ ఇంపార్టెంట్ ఇందులో నుంచి ప్రశ్న లేకుండగా ఇక్కడ మీకు కనిపించే ఈ 10 టాపిక్స్‌లో నుంచి క్వెషన్ లేకుండగా మీకు క్వెషన్ పేపర్‌లో మీకు ఎక్కడ టాపిక్స్ కనిపించవు. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఓకే. బుక్స్ అండ్ ఆథర్స్ ఒక్కొక్క టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించి ఎంత డెప్త్ వెళ్ళాలి కూడా క్లియర్‌గా మాట్లాడతాను. బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి ఇంపార్టెంట్ డేసు, సెన్సెస్ 2011 ఇందులో నుంచి క్వెషన్ లేకుండగా మీకు క్వెషన్ పేపర్ ఎక్స్‌పెక్ట్ చేయకండి అసలు. సెన్సెసు, గేమ్స్ అండ్ స్పోర్ట్సు, కామన్‌వెల్త్, ఒలింపిక్స్ ఇవన్నీ చెప్తాను. ఒక్కొక్క టాపిక్ కూడా డీటెయిల్‌గా మాట్లాడతాను నేను. ఏం చదవాలి లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెన్సెస్ అన్నాము. ఏ సెన్సెస్? ఫీమేల్ సెన్సెసా? మేల్ సెన్సెసా? ఎడ్యుకేషన్ సెన్సెసా? ఏది ఇంపార్టెంటో కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చుతుంది కంటెంట్ అనుకుంటే ఒక లైక్ చేసి మీరు ముందుకెళ్తూ ఉంటే నాకు కొద్దిగా మోటివేషన్‌గా ఉంటుంది. సరే. సో, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ అంటే తక్కువ ఉన్నాయి సార్. నేషనల్ పార్క్స్ ఒక పెద్ద లిస్టే ఉంది కదా! ఎలా ప్రిపేర్ అవ్వమంటారు? టైగర్ రిజర్వ్స్ నేను చెప్తాను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. రీసెంట్ ప్రైమ్ మినిస్టర్స్ మన ప్రైమ్ మినిస్టరు అండ్ ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ కావాల్సింది. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కాదు. గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కాదు. మోడీ 1.0, 2.0 కాదు నేననేది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ లిస్ట్ మొత్తం కావాలి. ఓకే. అయితే ఆ లిస్ట్‌లో నుంచి మనకు కావాల్సింది ఏందయ్యా అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావాలి. ఓకే. ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎల్‌పీజీ రిఫార్మ్స్ ఏం జరిగినాయి? అలాంటివి ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు చెప్తానులెండి ఏమేమనేది. దాని తర్వాత 1947 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమేం జరిగినాయి? అంటే భోపాల్ గ్యాస్ ఈవెంట్స్ గాని, ట్రాజెడీ గాని, లేదంటే ఆపరేషన్స్ ఏమైనా జరిగినాయా ఇంపార్టెంటు? మనకి సింధూర్ ఆపరేషన్స్ ఇలాంటివి ఉన్నాయి గదా! ఆ ఆపరేషన్స్ అన్నీ ఇంపార్టెంట్ ఒక లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. దాని తర్వాత ఫెస్టివల్స్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్, ఆ ఫెస్టివల్స్‌కి సంబంధించి నేను మీకు లిస్ట్ ఇస్తాను అది గూడా. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇప్పుడు ఒక్కొక్కటి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏం చదవాలి అందులో? ఇప్పుడు 4థ్ ఏప్రిల్ 2025 ఏంటయ్యా ఇంపార్టెంట్ డే అంటే, ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్‌నెస్. మైన్స్ ఉంటాయి గదా! మైన్ అంటే నేను, నాది కాదు నేను జెప్పేది. మైన్స్ అంటే మైన్స్ తవ్వుతూ ఉంటారు గదా! ఆ తవ్వేటప్పుడు ఏదైతే నష్టం జరుగుతుందో ఎయిర్ పొల్యూషన్ గాని, ఆ టైంలో ఏదైతే నష్టం జరుగుతుందో దానికి సంబంధించి అవేర్‌నెస్ కోసం అని చెప్పి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఏది 4థ్ ఏప్రిల్ 2025. థీమ్ ఏంటయ్యా? సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్ హియర్ అని చెప్పి. చాలా సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇప్పుడు మైన్ అనే పదం మీరు ఒకసారి చూసుకున్నారనుకుంటే మైన్ అంటే ఏంటి? నేనే. ఇగోకి వెళ్ళొద్దు. నేనే, నా సొంతం, నాదే మొత్తం అన్నట్టు ఇగోకి వెళ్ళకండి. ఎవరెళ్తారు అలా? ఫూల్స్ వెళ్తారు. ఫూల్స్. ఈ నెలేంటి? ఏప్రిల్ ఫూల్స్ నెల. నేనే. నలుగురితో కలిసి జీవించేటప్పుడు నువ్వు ఇగోకి వెళ్ళకు. మైన్ అని చెప్పి వెళ్ళకు. నాకు నేనే అని వెళ్ళకు. ఫూల్‌లాగా ఉండకు. సింపుల్‌గా ఒక లైన్ మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇప్పటి నుంచి మైన్ అవేర్‌నెస్ అనంగలోనే మీకు మైండ్‌లో వచ్చేసేయాలి. ఏమొచ్చేయాలి మీకు మైన్ అనంగలోనే?
మీకు క్లియర్‌గా నాకు నేనే అనేది మీరు మర్చిపోవాలి. ఒక ఫూల్‌లా ఉండకూడదు. నలుగురితో కలిసి జీవించాలి. ఇలా మంచి మెమరీ కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి, దాని తర్వాత ఏపీపీఎస్‌సికి సంబంధించి, ఎస్ఎస్‌సి ఇలా ప్రతి సబ్జెక్ట్‌కి ఇంగ్లీష్‌లో గాని, ఇంగ్లీష్‌లో వర్బ్స్ గుర్తుండట్లేదా? లేదంటే మీకు వొకాబ్ గుర్తుండట్లేదా? ఇలా మీకు ఏం గుర్తుండట్లేదో ప్రతి దానికి మెమరీ హింట్స్‌తో మంచి మెమరీ హింట్స్‌తో కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. 4 టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు చదువు చెప్పడం కాదు, గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత నాది. ఓకే. ఒకసారి మీరు యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకు 4 టైప్ ఆఫ్ పీడిఎఫ్ అన్నాం కదా! మెమరీ హింట్ పీడిఎఫ్ ఉంటుంది. దాని తర్వాత మీకు మైండ్ మ్యాప్ పీడిఎఫ్ ఉంటుంది. దాంతో పాటు ప్రింటబుల్ ఫార్మాట్ పీడిఎఫ్, క్విక్ రీక్యాప్ పీడిఎఫ్. ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కి సంబంధించి 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్, మెమరీ హింట్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి చాలా తక్కువ ప్రైజెస్‌లో యాప్‌లు అండర్ 1000 ఏ కోర్స్ చూసుకున్నా ఆ రకంగా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే. దాంతో పాటు నెక్స్ట్ ఏం చూసుకోవాలంటే నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్. ముందు బయోస్ఫియర్ రిజర్వ్స్ కంప్లీట్ చేసేయండి. ఆ బయోస్ఫియర్ రిజర్వ్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత బయోస్ఫియర్ రిజర్వ్స్ లిస్ట్ ఉంది కదా! ఇది లిస్ట్. ఈ లిస్ట్ కంప్లీట్‌గా ఏది స్క్రీన్‌షాట్ తీసుకోకండి. పీడీఎఫ్ ఇలానే టెలిగ్రామ్‌లో ఇస్తాను నేను. టెన్షన్ లేదు. బయోస్ఫియర్ రిజర్వ్స్ కంప్లీట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి కష్టమైందనుకోండి, ఆల్రెడీ నేను మీకు మంచి మెమరీ హింట్స్‌తో వీడియో కూడా చేసి ఇచ్చాను. యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఓకే. పంచమర్హి ఎక్కడుంది? పన్నా ఎక్కడుంది? పంచమర్హి అనే పదంలోనే మనకి పంచామృతం అని చెప్పి సౌండింగ్ చేస్తా ఉంది గదా! మధ్యాహ్నం నువ్వు భోజనం చేసేటప్పుడు పంచామృతంతో భోజనం చెయ్యి. ఓకే. ఇమేజెస్‌తో కూడా ఇస్తాను నేను మీకు. ఓకే. భోజనం అయిన తర్వాత ఏం జేయాలి? ఒక మంచి పానేసుకున్నావనుకో నీకు సంతృప్తిగా ఉంటుంది. అవునా? మధ్యాహ్నం మధ్యప్రదేశు మధ్యాహ్నం పంచామృతంతో భోజనం చేసి ఒక మంచి పానేసుకుంటే అలానే పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్‌లో ఉంది. పంచమర్హి ఎక్కడుంది? మన మధ్యప్రదేశ్‌లోనే ఉంది. సో, ఇలా సింపుల్ ట్రిక్స్‌తో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కోర్స్‌లో కూడా నేను డీటెయిల్‌గా ఇచ్చాను. ప్రతీది 300 పైగా టాపిక్స్ అక్కడ డిస్కస్ చేసి ఉన్నాయి. స్టాటిక్ గాని, లేదంటే ప్రతి సబ్జెక్ట్ గాని కోడింగ్‌తో, మెమరీస్‌తో ఉంటాయి గదా! పైపైనే ఉంటాయనుకోకండి. ఎన్‌సీఈఆర్‌టీస్ కన్నా డెప్త్‌గా ఉంటాయి మన దగ్గర కోర్సెస్. చూడడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ ముందు బయోస్ఫియర్ రిజర్వ్స్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత నేషనల్ పార్క్స్‌కి రావాలి. దాని తర్వాత టైగర్ రిజర్వ్స్ రావాలి. ఓకే. వన్స్ మీరు నేషనల్ పార్క్ కవర్ చేశారు అంటే మిగతావన్నీ క్లియర్ అయిపోయినట్టే మీకు. ఓకేనా? అంత మంచి అంత ఇంపార్టెంట్ అన్నట్టు నేషనల్ పార్క్స్. క్వెషన్ లేకుండా ఉండదు. ఓకే. దాని తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నాం కదా! కామన్‌వెల్త్, ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంటు. దాని తర్వాత మీకు ప్రైమ్ మినిస్టర్ ఈవెంట్స్ అన్నాను కదా! దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మీకు మెంటర్‌షిప్ గురించి కూడా చెప్పడం మర్చిపోయాను. మెంటర్‌షిప్ వచ్చేసి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి గాని, ఏపీపీఎస్‌సికి గాని, ఎస్ఎస్‌సికి గాని ఇలాంటి వాటికి మెంటర్‌షిప్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎందుకు ఎక్కువ సేపు చదువుకోవడానికి కూర్చోలేకపోతున్నావంటే నిన్ను ఒకళ్ళు అడిగేవాళ్ళు లేరు. ఈరోజు ఏం చదివావు అని చెప్పి అడిగేవాళ్ళు లేరు. మన దగ్గర మెంటర్‌షిప్ కోర్సు బయటలా గాదు. ప్రతిరోజు సాయంత్రం నా దగ్గర నుంచి ఓరల్ మెసేజ్, ఓరల్ కాల్ వస్తుంది. నువ్వు ఈరోజు ఏం చదివావు? పొద్దున్నే మార్నింగ్ లేవంగానే నా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఈరోజు ఏం చదవాలి అని. ఈవినింగ్ నా దగ్గర నుంచి ఓరల్ మెసేజ్, కాల్ వస్తుంది. నువ్వేం చదివావు అనేది నాకు చెప్పు అని. నేను అవును బాగానే ప్రిపేర్ అయ్యాడు. ఈ టాపిక్ క్లియర్‌గా ఉంది ఇతనికి అని నాకనిపిస్తే నెక్స్ట్ డే టాపిక్‌కి మూవ్ అవుతావు. లేదు అంటే ఆ రోజు టాపిక్ ఆ రోజులోనే ఉంటావు. నెక్స్ట్ డే గూడా అదే చదువుతావు. రివిజన్ చేస్తావు. అలా చదివితేనే ఒక జవాబుదారీతనంతోనే నువ్వు చదవగలిగితేనే కాలేజీలో నీకు స్కూల్స్‌లో 60% 70% మార్కులొచ్చినాయి. కానీ ఇక్కడెందుకు రావట్లేదు? ఏ ఎగ్జామ్ కట్ ఆఫ్ చూసుకున్నా 60, 70% ఉంది. కానీ ఇక్కడ మాత్రం నీకు 60, 70% రాలేకపోతున్నావు. ఎందుకంటే జవాబుదారీతనం. 4 గంటలు, 5 గంటలు కూర్చోలేకపోతున్నావు. కాలేజీలో 8 గంటలు కూర్చున్నావు మరి. ఎందుకంటే ఒక ఎవరో వింటారు, లేదంటే నేను ఇది చదివి ఒకరికి చెప్పాలి అనేది లేదు. ప్రిపరేషన్‌లో నువ్వే సోర్స్ వెతుక్కోవాలి. ఒక ప్రోగ్రామ్ కోసం, లేదంటే ఒక పర్సెంటేజెస్ వీడియో కోసం 40 యూట్యూబ్ ఛానెల్‌లు చూడాలి. 20 పీడిఎఫ్‌లు చూసుకోవాలి. అలా కాదు. నేనే నీకు వీడియో ఇస్తాను. దాని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇస్తాను. మంత్లీ, వీక్లీ స్ట్రాటజీస్ ఉంటాయి. సో, అన్ని టెస్ట్ సీరీస్ సెల్ఫ్ డిజైన్డ్ ఉంటాయి. మెంటర్‌షిప్ కోర్స్ కోసం 9493 70061 ఒకసారి ఆప్ట్ చేసుకోండి. వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. నేను క్లియర్‌గా మీకు గైడ్ చేస్తాను. ఓకే. దాని తర్వాత మనం ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఫెస్టివల్స్ ఇవన్నీ క్లియర్‌గా నేర్చుకోవాలి. ఓకే. ఫెస్టివల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇవన్నీ నేను క్లియర్‌గా ఇస్తాను. ఒక్కొక్క మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్‌లో ఏమేం ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొంగలు, దసరా ఇవన్నీ మనం క్లియర్‌గా చదువుకోవాలి. ఓకే. సో, చూద్దాం. ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను. మెమరీ హింట్స్ కూడా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. ఓకే. ఇలా ఇమేజెస్‌తో మెమరీ హింట్స్ నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు మెమరీ హింట్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్పేసాను కదా! అన్నీ మెమరీ హింట్స్‌తోనే ఉంటాయి మన దగ్గర కోర్స్ ల్యాబ్‌లో. దాని తర్వాత న్యూ ఇయర్ నేమ్స్. న్యూ ఇయర్‌కి సంబంధించి ఎక్కడ ఏ న్యూ ఇయర్ ఎలా ఏ పేరుతో పిలుస్తారు? మన దగ్గర ఉగాది అంటాం కదా!
అలానే ఒక్కో చోట ఒక్కో రకంగా న్యూ ఇయర్‌ని పిలుస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది అంటాం. అరుణాచల్ ప్రదేశ్‌లో సంక్యాన్ అంటారు. దాని తర్వాత బీహార్‌లో జుల్స్ తిథాల్ అంటారు. సో, ఇవన్నీ మెమరీ హింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను మీకు న్యూ ఇయర్‌తో కూడా క్లియర్‌గా వీడియో కూడా చేసిచ్చాను. ఓకే. దాని తర్వాత మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ట్ అండ్ కల్చర్‌లో డాన్స్ ఫార్మ్స్ బాగా అడుగుతున్నారండి. క్లాసికల్ చాలా ఇంపార్టెంట్. ఫోక్ డాన్సెస్ మీకు టైం ఉంది అనుకుని నేర్చుకోండి. లేదంటే మీరు క్లియర్‌గా ముందు క్లాసికల్ నేర్చుకోండి. క్లాసికల్ ఏ స్టేట్ నుంచి ఏ క్లాసికల్ ఇంపార్టెంటు అనేది అది చూడడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డాన్సెస్ గురించి చెప్పేసాం కదా! డాన్సెస్‌లో ఫోక్ డాన్సెస్ సంబంధించి ఇదిగోండి లిస్టు. ఆల్రెడీ నేను మీకు మెమరీ హింట్స్ క్లియర్‌గా చెప్పాను. ఫోక్ డాన్సెస్ సంబంధించి కూడా వీడియో యాప్‌లో అవైలబుల్ ఉంది. అస్సాం అనంగానే ఏం గుర్తొస్తుంది మీకు? అస్సాం అనంగానే టీ గుర్తొస్తుందా? టీ. ఆ టీ అనే పదంతో అస్సాము టీ అనే పదంతో మీరు ఇక్కడున్న పేర్లన్నీ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే. బిహు, బిహు అంటే బిహు అనే పదం బ్రూ లాగా అనిపిస్తుంది. బిహు, బ్రూ, బిహు, బ్రూ అలానే. ఓకే. మహారస్, మహారాజా, తాజ్‌మహల్, మహారాజ్, తాజ్‌మహల్, మహారస్ కనిపిస్తుందా? ఓకే. ఈ అస్సాం టీతోనే లింక్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? ఇలా చూడండి. మహారస్ అనే పదం చూడంలోనే మీకు మహారాజ్ అనేది వినిపిస్తా ఉంది. లాస్ట్‌లో ఎస్ ఒక్కటి సౌండింగ్ ఆపేస్తే మహారాజ్, తాజ్‌మహల్ టీ. ఓకే. సో, ఇలా మనం ఫన్నీగా గుర్తుపెట్టుకోగలిగితేనే మనకు గుర్తుంటాయండి. లేదంటే ఇన్ని వందల ఫ్యాక్ట్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే బగురంబ. ఈ పదం వినడానికే కొత్తగా ఉంది మీకు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఓకే. సో, ఇలా మన దగ్గర మెమరీ హిట్స్ బంగారు ఆకులతో చేస్తారు గదా! అస్సాం టీ పొడి. సో, ఇలా ఫన్నీగా కామిక్ వేలో మీరు ఎంత కామిక్ వేలో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్‌లో గూడా 4 ఆప్షన్స్ కనిపించినప్పుడు చాలా ఫన్నీగా మీరు అలా టిక్ పెట్టొచ్చేస్తారు. ఓకేనా? ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళ కామెంట్స్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఎంత కామెడీగా ఎంత కామిక్ వేలో మనం స్టడీని లెర్న్ విత్ ఫన్ అంటారు గదా! ఆ మోటోలో మనం వెళ్తూ ఉంటాం. ఓకేనా? సో, ఇలా మనకి ప్రతి స్టేట్‌కి, ప్రతి ఫెస్టివల్‌కి సంబంధించి మంచి కామిక్ వేతో మనం ఆల్రెడీ మెమరీస్‌తో యాప్‌లో కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్‌లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. స్కై అకాడమీ తెలుగు లింక్ కూడా నేను కింద ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్‌లో అండ్ లైక్ చేయాలి. లైక్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఇలాంటి పీడిఎఫ్స్ మీకు కావాలి అని చెప్పి హ్యాండ్ రిటెన్ పీడిఎఫ్స్‌తో ఉన్న ఏదైతే నేను మీకు టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ హ్యాండ్ రిటెన్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో లైక్ చేసి కామెంట్ చేయండి. వి వాంట్ పీడిఎఫ్ అని. అప్పుడు నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో తయారు చేసి పంపించేస్తాను పీడిఎఫ్‌ని. ఓకే. సో, వీడియోకి సంబంధించి ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హావ్ ఎ నైస్ డే. బై బై.